హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంజీబీఎస్ నుండి 2021 ప్లాట్ఫామ్లోకి యాదగిరిగుట్ట బస్సు వస్తుందండి. ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్ యాదగిరిగుట్ట బస్సు ఉంటుంది. అక్కడ మనం బస్సు ఎక్కినామంటే యాదగిరిగుట్టలోనే దింపుతారు. ఆల్రెడీ యాదగిరిగుట్ట కూడా వచ్చేసామండి. ఇప్పుడు మనం ఎక్కడైనా రూమ్ చూసుకోవాలి. అలా అని చెప్పి ఇక్కడ కుమ్మర్ల వసతి సత్రం అని చెప్పి ఒక ట్రస్ట్ ఉంది. ఈ సత్రాలు చాలా నీట్గా అండ్ చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఏసీ అయితే 1000 రూపీస్, అలాగే నాన్ ఏసీ అయితే 600 రూపీస్ ఉంటుంది. రూమ్కి అడ్వాన్స్ మాత్రం 1000 రూపాయలు తీసుకుంటారు. ఎప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తామో అప్పుడు 400 రిటర్న్ బ్యాక్ చేస్తారు. ఇంకా రూమ్లో హాట్ వాటర్ కూడా ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు గుడికి పైకి వెళ్ళిపోదాము. నైట్ వ్యూ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది టైము. పైనకి వెళ్ళి దర్శనం అంటే మొత్తం 9 o'clock గుడి క్లోజ్ అవుతుంది అంట. సో మనం 9 వరకు దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. నైట్లో గుడి ఎంత బాగుందో కదా, ఇక్కడే ఉండిపోవాలని ఉంది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి ఈ చిన్నారులతోటి నాట్యకళను ప్రదర్శించారు. చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది కూడా. నైట్ దర్శనం చాలా మంచిగా జరిగింది కదా. సో మార్నింగ్ కూడా మేము దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్ళాము. మార్నింగ్ 7:30 వరకు మేము గుట్ట పైన ఉన్నాము. చూడండి, మాకు దర్శనం అయిపోయే వరకు 8 అయింది. చూడండి ఎంత జనాలు ఉన్నారో. దర్శనం చేసుకున్నాక ప్రసాదం కౌంటర్కి ఆపోజిట్లో ఈ శివుని గుడి ఉంటుంది. ఇక్కడ చూడండి, శివుడు ఎంత బాగున్నాడో కదా. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. వీడియో తీసుకోవాలంటే భయం కూడా వేసింది ఏమంటారు అని, కానీ ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా. ఇకపోతే దర్శనం అంతా అయిపోయింది. ఇక్కడ కింద మనకు కావాల్సిన బొమ్మలు అవి ఉంటాయి. నెక్స్ట్ స్వర్ణగిరి. లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.